ఏంటి మిస్టర్ మల్లికార్జున్, వర్కర్స్ వర్క్ చేయట్లేదు? వాట్స్ ద ప్రాబ్లం? సప్లై లేదు మేడం. సప్లై లేదా? అవును మేడం. ఏమైంది? మనకు రెగ్యులర్ గా లెదర్ ని సప్లై చేసే వాళ్ళు సడన్ గా సప్లైని స్టాప్ చేశారు మేడం. స్టాప్ చేశారా? అవును మేడం. ఎందుకు తెలియదు మేడం. మాల్నీకి వాళ్ళే సప్లయర్సా? అవును సార్. ఆ సప్లయర్ ని ఇమిడియట్ గా రమ్మని చెప్పండి. మాలిని ఎక్స్పోర్ట్స్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న లెదర్ ఇండస్ట్రీస్ అన్నిటికన్నా పెద్దదని పేరు పొందింది. చాలా సంతోషం. ఇటువంటి పెద్ద కంపెనీతో బిజినెస్ పార్ట్నర్షిప్ పెట్టుకుంటున్నందుకు గర్వపడుతున్నాం. థాంక్యూ సార్. హలో ద్వారకానాథ్ హియర్. నమస్తే సార్, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. ఓ మిస్టర్ సుబ్రహ్మణ్యం, సారీ. నో ఊరికే మాట్లాడద్దు. మాలిని ఎక్స్పోర్ట్స్ లాంటి పెద్ద కంపెనీతోనే బిజినెస్ చేయాలని మేము తీర్మానించుకున్నాం. ప్లీజ్ డూ నాట్ బాదర్. పర్వాలేదు సార్, కానీ ఒక్క విషయం, నెట్లో తెలుగు న్యూస్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి. మాలిని ఎక్స్పోర్ట్ స్టేటస్ ఏంటో తెలుస్తుంది. ఏంటి మాలిని ఎక్స్పోర్ట్స్ గురించి వెబ్లో న్యూసా? ఢిల్లీ నుంచే కాదు మేడం, ఎక్కడి నుంచి వచ్చినా ఏ సప్లైర్ వల్ల సప్లై చేయడం కుదరదు మేడం. అంతెందుకు, మాలిని ఎక్స్పోర్ట్స్ ఎంత పెద్ద ఫ్యాక్టరీ, వాళ్ళకే స్టాక్ లేదని చెప్పి లైవ్ యానిమల్స్ పెట్టి స్టాక్ పంపించాం. ఏంటి మీరు అనేది? కానీ చట్ట ప్రకారం బ్రాండ్ యానిమల్స్ యూజ్ చేయడం నేరం కదా? అదంతా బిజినెస్ లో సహజమే మేడం, పెద్దగా పట్టించుకోకూడదు. మా బిజినెస్ లో ఇవన్నీ మామూలే మేడం. సార్, ఎస్ సార్, బ్లూ క్రాస్ నుంచి వచ్చారు. మీరు చెక్ చేయండి సార్. అలాంటిది లేదే, ఇది లైవ్ యానిమల్స్ కేసు. సారీ సార్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సార్, నేను మినిస్టర్ గారితో కొంచెం మాట్లాడాలి. సార్, ఎవరితో మాట్లాడినా ప్రయోజనం ఉండదు. పదండి సార్. నేను ఎందుకు చెప్తాను? పదండి. ఓ వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ దేర్? లేదు సార్, ఇందులో ఏదో కుట్ర ఉంది సార్. Don't deny it. No. Clear case of criminal activity. So please try to consider. Oh, no arguments. Sir. Please leave me. Subramaniam, where are you? ధౌర్యం తన శస్త్రముగ ధైర్యముగ అస్త్రముగ ఢమ 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 ఢమరుగం మోగించుండ పద్యం ఇక తథ్యముగ ధ్వంసం తన ధర్మం అని అడుగుల తడి తిరుగుల దడి సాగించుండ నిన్నే ఒక విల్లై విడు మన్నే విడి మిన్నే నడు నిన్నే ఒక విల్లై విడు మన్నే విడి మిన్నే నడు వెతలు మరచి బ్రతుకు వెతకగా ఇప్పుడు సంతోషమేనా బావా? యామిని యామిని ఆమని తీరు యామిని భామిని ఝుమ్మనే జోరు నీ అడుగు కదిలితే నదిలా నీ నడుము తుళ్ళే అది పడవా యామిని నీ జిలుగు పైట ఒక మణిలా నీ తనువు మెరిసి అది కదలా యామిని 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 సౌందర్య రాసిని యామిని యామిని నీ కంటి పాపని మది ఉలికి ఉలికి కలికి చిలక సరసన చిగురులే తొడిగితే ఉలి తగిలి తగిలి శిలకు నెమలి నడకల అడుగులే కదిలితే వయసుడికి ఉడికి ఉరికి ఉరికి వరసలు కుశలమే అడిగితే నేను వలచి వలచి ఎదురు నిలిచి ఎదరు కుదురుగా ఒదిగితే నీ కను సేగతో నా కృతి పాడని ఊహలే పూసిన ఊయలే ఊగని కానుకే పుస్తకం అచ్చుగా
కలయికే జరిగనే సుఖమడిగి అడిగి అణిగి మణిగి అధరం గొణిగితే సణిగితే ముఖ సిరుల విరుల తెరలు చెరలు విడిబడి ముద్దులే చిందితే వెన్నెల స్నేహమే వేణువు కోరితే తేనెల పాటలే గొంతులో ఆడితే కాదనే భాషతో రమ్మనే మౌనమే యామిని యామిని ఆమని తీరు నా హృదయమంతటా నిలిచా నన్ను కవిత కొలనలో ముంచా యామిని నా కలలు పోవై పోషాయి తొలి ముట్టు చినుకులే తడిపాయి మోయని రాయిని వన్స్ అగైన్ మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ క్వార్టర్స్ కోసం ఈ టెండర్ 60 ఇళ్లను కట్టాలి. ఆ ఇళ్లన్నీ ఎంతో మన్నికగలవిగా మేము ఎదురు చూస్తున్న బడ్జెట్ లోపల కట్టాలి. ఎవరికి ఈ టెండర్ దక్కుతుందో వాళ్ళకి మేమే స్థలం ఇచ్చి నిర్మించమంటాం. నిర్మాణం పూర్తయిన తర్వాత మీరు కోట్ చేసిన అదే ధరకి అమ్మాలి. ఇంకో వారంలో టెండర్ ఫైనలైజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. వెళ్దామా మాలిని? ఈ కాంట్రాక్ట్ మన చేయి దాటి పోకూడదు మావయ్య. నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన కాంట్రాక్ట్. ఇంత పెద్ద ప్రాజెక్టు మన ముందు ఎవరు నిలబడగలరమ్మా? ఇంకెవరు? సుబ్రహ్మణ్యం. కరెక్ట్ గా చెప్పారు, చాలా కరెక్ట్ గా చెప్పారు మాలినీదేవి. ఎప్పుడైతే మీకు నన్ను చూస్తే భయం మొదలైందో ఆ నిమిషమే మీకు ఓటమి మొదలైంది. వినడానికి చాలా బాగుంది. నీ మీద నీకు నమ్మకం చాలా ఎక్కువ అనుకుంటాను, కానీ అది చాలా తప్పు. నిజాయితీగా నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు. నేను చేసిన దానికి నేనేం బాధపడడం లేదు. ఎందుకంటే నాకు కొన్ని పద్ధతులున్నాయి. ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే నేను మాట్లాడతాను. మంచి వాళ్ళకి మంచి భాష, చెడ్డ వాళ్ళకి నేనెవరని ఇలా మోసం చేస్తాననుకున్నావా? ఈ మాలిని ఎవరనేది ఈ టెండర్లో చూడు. ఏ నీ 2 ఫ్యాక్టరీలు మోయించాను, మర్చిపోయావా? ఏ మీ అమ్మ సమాధికి సీల్ వేయించాను, మర్చిపోయావా? మర్చిపోను. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోతున్న మా అమ్మ మీద ఎప్పుడైతే బుల్డోజర్ ఎక్కించి చంపేశావో అప్పుడు నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించేలా చేస్తాను. నువ్వు నటి రోడ్డుకి రావాలి, అది నేను చూసి సంతోషించాలి. తప్పకుండా ఈ టెండర్లో నేనే గెలుస్తాను. మావయ్య, ఈ కాంట్రాక్ట్ నాకే రావాలి, వచ్చి తీరాలి. లేదంటే ఈ మాలిని రోడ్డున ప్రాణాలతో కాదు సేవంగా. అక్క, ఎందుకక్క అలా మాట్లాడతావు? కొటేషనే కదా, నేను తీసుకొస్తాను. ఎలా? సుబ్రహ్మణ్యం చెల్లెల్ని అడుగుతావా? పోరా. నిజంగానే అది మంచి ఐడియా అక్క. మల్లిక, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు అనంటే అంటే నమ్మేస్తుందా? అవును కదా, నమ్మకపోతే? నమ్మే విధంగా చెప్పాలి కదా. నేను చెప్పినట్టే చెప్పు. అన్నయ్య, ఎలా ఉన్నావు అన్నయ్య? మా అక్కకి నేను సుబ్రహ్మణ్యంతో స్నేహం చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా మా ఇద్దరిని విడదీయాలని ప్లాన్ వేసి పుట్టినరోజుకి మిమ్మల్ని పిలిచి మినిస్టర్ కొడుకుతో అవమానపరిచిందని చెప్పు. నిజమా అని అడుగుతుంది. అవునని చెప్పు. అది మాత్రమే కాదు మల్లిక, నిన్ను అవమానపరిస్తే సుబ్రహ్మణ్యం ఊరుకుంటాడా? ఖచ్చితంగా గొడవ చేస్తాడు. వెంటనే ఆపడానికి వెళ్తున్నట్టు అక్క వెళ్ళి తనే కింద పడిపోయి సుబ్రహ్మణ్యమే తోసేశాడని పెద్ద డ్రామా ఆడుతుంది. అక్క కోసం నేను సుబ్రహ్మణ్యాన్ని కొడతాను, వెంటనే మేమిద్దరం విడిపోతామని అక్క పెద్ద ప్లాన్ వేసింది. ఇప్పుడే తెలిసింది ఇదంతా అక్క చేసిన కుట్రని. వెంటనే నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను అని మల్లికతో చెప్పు. మల్లిక చాలా సంతోషపడుతుంది.
ఈ విషయం తెలిస్తే అన్నయ్య చాలా సంతోషిస్తాడు. ఇక నేను సుబ్రహ్మణ్యం మళ్ళీ కలవాలంటే ఆ టెండర్ కొటేషన్ ఎంతో నాకు తెలియాలి. అంతకన్నా ₹1 ఎక్కువ అక్కకి రాసి సుబ్రహ్మణ్యాన్ని గెలిపించిన తర్వాతే నా మొహం వాడికి చూపిస్తానని చెప్పాలి. ఇదేనేమో చూడన్నయ్య. ఇదేనమ్మా, ఇదిగో. ముందు నేను సుబ్రహ్మణ్యాన్ని గెలిపించాలి. నేను వచ్చానని ఆ తర్వాత చెప్పు, ఇప్పుడు చెప్పకే. వస్తాను.